అనపర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ రక్షిత మంచినీటి సరఫరా పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున రక్షిత మంచినీరు అందివ్వాలి, తద్వారా ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల చేసిన చోట్ల గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేసి మరలా వాటిని యథాతథ స్థితికి తీసుకురాకుండా గ్రామస్తుల ఆగ్రహానికి కూడా గురి కావడం జరిగింది. ఈ రోజున ఆ విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైనా పైప్ లైన్ సీసీ రోడ్లు మధ్య నుంచి వేయాల్సి వస్తే ఒక పద్ధతి ప్రకారం దాన్ని కట్ చేసి మరలా దాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు ఎస్టిమేట్లు రూపొందించడం జరిగింది. అందువల్ల అన్ని విధాలుగా ఇటు రక్షిత మంచినీటి సరఫరా పథకం అందించడంతో పాటు ఎక్కడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలని పాడు చేసే విధానంలో లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది.